ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. క్రాంతి అంటే ఇలాంటి పని చేసింది. సిగ్గులేదు కదా దీనికి. డాక్టర్ గారు మేడి పని ఇచ్చదరా చూడు. సారీ లేకమ్మా లేక ఊరుకో తమ్ముడు ఊరుకో. అడ్డే నీకెంత కష్టం వచ్చింది తమ్ముడు. చిచ్చే మంచి గంధంలా కనిపిస్తే మంచి పిల్లేమో అనుకున్నాను. ఈ టైపా సిగ్గు లేకపోతే సరి. మొగుడు ఉండగానే ఇంకోటితో కులుకుతుందా? అరే అవ్వా ఊరుకోండి. ఆ పిల్ల అలాంటిది కాదు. నిప్పు. నిప్పు లేదు పొగరాదు. నిప్పులోంచే కాదు ఐదులోంచి కూడా వస్తుంది పొగ. ఈ ఫోటోలేంటి, గొడవేంటి? వీడు అసలే సామాన్యుడు కాదు, క్రిమినల్ బ్రెయిన్. నేను మీ ఇంటి దోలానికి గురేసుకొని చచ్చిపోతాను. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన ఇంట్లోనే ఉందిగా దూలం. శంకరం బాధపడతా. డాక్టర్ గారు చచ్చిపోవడానికి ఏదైనా టాబ్లెట్ నీకు ఆడ పడుకుంటా వల్ల మనోవ్యాధికి మందు లేదు. తమ్ముడు ఏడవకంటుంటే నీకంటగా మేము ఉండగా నువ్వెందుకై బాధపడతావు? ఇదిగో తప్పు చేసిన వాళ్ళని నిలేస్తాం. అంతే వ్యభిచారిని వెలేస్తాం. అట్లా చేయండియ్యా. నాకు అమెరికా పోయినా ఆనందం ఉంటుందయ్యా. పోలానందం అన్న సాయంత్రమే మీటింగ్. ఓకే వేయించు. అదిగో వచ్చింది చూడండి. ఇంకా దాని ముఖం చూస్తారంటే వెళ్దాం పదండి. హలో మిస్టర్ శంకర్. హాయ్ మిస్టర్ శంకర్, హౌ ఆర్ యూ? మీట్ మై హస్బెండ్ మిస్టర్ అభినయ్. నమస్తే మేడం. అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు, ఈ రోజు రాత్రి 8 గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్. మీరంతా రావాలి. ఓకే? ఏంటే డ్రామా? డ్రామా అనుకుంటే అది మీ భ్రమ. ఏంటా పోజు? నన్ను కాదనుకుని వీణు పెళ్లి చేసుకున్నావా? నువ్వు చేసుకోబోతున్నావు, నేను చేసేసుకున్నాను. నాన్ సెన్స్. బయట ఎందుకురా ఈ న్యూసెన్స్? అవును, న్యూ సెన్సే. నా కొత్త ఆలోచన. ఇక నుంచి ఇక్కడే ఈ కాలనీలోనే నీ ఎదురింట్లోనే నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నాను. ఏడిపిస్తా. అది చూస్తానే. క్రాంతి ఈ చిచ్చుకు చూడు. ఇంకోటి బాబు నేను అంటిస్తాను. క్రాంతి ఇట్లా అమ్మా. వస్తున్నాను పిన్ని, ఇప్పుడు వస్తాను. అలాగే. ఏంటి పిన్ని గారు? 5 నెలల క్రితమేగా అమ్మా దీపావళి వెళ్ళింది. మళ్ళీ ఏమిటిదంతా? ఈ ఏడు పండగలన్నీ మిస్ అయ్యానుగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు. నా భర్తాసురుడి పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా. మీరంతా రావాలి. అబ్బో ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడ వదిలించుకుని నేను మాత్రం హ్యాపీగా లేనా? మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడి పౌరుషం అంటే. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్రా ఏళ్ళకంటే స్ట్రాంగ్ గా పేల్చేద్దాం. ఓకే వస్తున్నానే చూసుకుందాం. నువ్వు నేను అయ్యింది పని. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ. మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు. ఇంకో టపాసు వెలిగించు. వేస్తా. ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది? మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా.
తీరిందా? అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటే పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం, చూసుకుందాం. అదే విషయం అంచేత మిమ్మల్ని అందరినీ ఇలా అర్జెంటుగా మీటింగ్ పిలిచి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. చూడండి పాపం ఎలా ఉన్నాడో కుర్రోడు. మతాబులాగా వెలుగుతుండే మొహం చీదేసిన చిచ్చుబుడ్డిలాగా పీక్కుపోయింది. కష్టాలు కలకాలం ఉండవు రాబాయ్. హార్ట్ అటాకా? కాదు, వైఫ్ అటాక్. అంచేత దీన్ని ఇలా వదిలేస్తే జన్మభూమి కాలనీ అనరు, కర్మభూమి కాలనీ అంటారు. ఇది మన ఒక సంక్రాంతికేనా? మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే. ఆడవాళ్ళకి కూడా బయటికి వెళ్తే అసహ్యంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి కాళ్ళని అవతలకి నెట్టేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ సతీక్రాంతినే గాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన పిల్లలు కూడా అమ్మో లేచిపోతారంటారా? నాకా భయం లేదు, మా ఆవిడ మహాపతివ్రత. ఏ మా ఆవిడ కాదా? ఏమో లేచిపోతే ఒక్కరోజే వర్రి, ఎదురింట్లో జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్. జస్ట్ లైక్ ఈ కుర్రాళ్ళ. కరెక్ట్. గురుగారు తీసుకొచ్చేసా. ఎందుకండి పిలిచారు? నువ్వు 24 hours లో కాలనీ ఖాళీ చేయాలి. ఎస్. అయినా నన్ను ఇలా ఆర్డర్ చేసే అధికారం మీకెవరిచ్చారండి? నేనే తీసుకున్నాను. నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. కరెక్ట్. ఆ ముక్క చెప్పవే. అఫ్ కోర్స్. అయినా నేనేం తప్పు చేయలేదే. మీరు వెనకేసుకొచ్చిన శంకర్ కి డైవోర్స్ ఇచ్చాను. నా వెనకొస్తున్న అభినయ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మై బోత్ యాక్షన్స్ ఆర్ లీగల్లీ కరెక్ట్. మనకు లీగల్ గా ఏం తెలియదని దీనికి తెలిసిపోయింది. నిజమే. అది ప్రాబ్లం. కంప్లైంట్ ఇచ్చిందా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగా తీయాల్సి వస్తుంది. సార్ సార్ మీరు కూడా ఇలా రివర్స్ ఉండడం ఏం బాగోలేదండి. ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో. అది నాకు ప్రాబ్లం. కాపురాలు చేసే చోటు ఎబిసారవా? ఎంత అపచారం. అయినా ఆడదానికి అంత బరి తెగింపా. పవిత్రంగా లేనోళ్లే పత్తిట్టు కబుర్లు చెప్తారు. అదేం చోద్యమో. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? 5గురి భర్తలతో పాటు 6వ వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత? అవును, ముమ్మాటికి. మిసెస్ మోహన్ గారు, వేసల్ని భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు? అవును. మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? సౌజన్య గారు, భర్త చితిలో పడి చనిపోయినందుకే కదూ మాద్రిని మహాపతివ్రత అన్నారు? అవును. కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలేదు సరికదా? రంగు చీరల్లోనే రఫ్ ఆడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే. ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు. తిరగబడే ప్రతి సతి పతివ్రతే. సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్లు అటుకుని పెట్టండి. అతన్ని ప్రశ్నించండి, నీ పెళ్ళం నీ పక్కన బళ్ళంగా ఎందుకైందని. శభాష్, ఇక నీకు నో ప్రాబ్లం. ఆడదంటే ఆడేది కాదని, మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాలా పోరాడాను. ఓడిపోయాను. ఇప్పుడు గెలవబోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తాను.